సాహితీవేత్తలు, అందులో మహిళా సాహితీవేత్తలు, దళిత సాహితీవేత్తలు, బహుజన సాహితీవేత్తలు అందరం కలుసుకునేటువంటి వేదికను ఏర్పాటు చేసినటువంటి జూపాక సుభద్ర గారికి, కృపాకర్ గారికి అభినందనలు, ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. తెలంగాణ అనే పదం ఎందుకు తయారు చేశారు అనే దాని గురించి ఫోన్లో మాట్లాడినాను. ఆ విషయాలన్నింటినీ కోటేశ్వరరావు గారు అందరి తరఫున చక్కగా అద్భుతంగా వివరించినారు. ఇందులో పులికొండ సుబ్బాచారి గారు ఒక చక్కని ముందు మాట రాసినాడు. వచన కవిత్వం 1930 నుండి ప్రారంభమై 1950 నుంచి అది స్థిరపడుకుతూ వచ్చింది. దానికి కుందుర్తి ఆంజనేయులు గారు బాగా ఉద్యమంగా తీసుకొచ్చినారు అని దాన్ని కంటిన్యూ చేసింది షీలా వీర్రాజు గారు. అట్లా ఈ 70 ఏళ్లలో కొన్ని వేల వచన కవితా సంపుటాలు వచ్చినాయి. భావ వ్యక్తీకరణకి సులభంగా ఉండడం, ఈ పద్య ఛందస్సు లేకపోవడం, కాలక్రమంలో ఇందులో అలంకారికత అంటే ప్రతీకాత్మకత, సరిలిజము, డాడాయిజము రకరకాలు ఉన్నాయి. ఉపమానాలు, రూపకాలు, ప్రాచీన సాహిత్య అలంకార శాస్త్రాలు కొత్త పద్ధతిలో వాడుతున్నటువంటి క్రమము వచన కవితలో కనపడుతుంది. వీటన్నిటినీ కోటేశ్వరరావు చెప్పినట్టుగా మహిళల భాషలో, మాదిగ మహిళల భాషలోకి కష్టపడి రాసింది. అది అంత సులభంగా ఏమి రాదు ఆ భాష. ఇప్పుడు ఆమె మాట్లాడే పద్ధతిలో ఈ భాష ఏమి ఉండదు. జూపాక సుభద్ర మాట్లాడే భాషలో ఈ భాష ఏమి ఉండదు. కానీ 30 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కింద మా అమ్మ, మా నాన్నమ్మ, మా చిన్నమ్మ, మా పెద్దమ్మ ఏం మాట్లాడినారో జ్ఞాపకం చేసుకొని దానికి అనుకూలంగా మళ్ళీ అది కూడా మనకి అచ్చులో చదవడానికి అనుకూలంగా మార్చినటువంటి భాష నిర్మాణ శైలి బాగుంది. చక్కగా జి లక్ష్మీనరసయ్య అయినా లేకపోతే చేకూరు రామారావు అయితే ఇంకా కోటేశ్వరరావు కన్నా ఇంకా అదనంగా మరికొన్ని చెప్పేవాళ్ళు. అంత గొప్పగా ఇందులో రాయడం జరిగింది. ఆ భాష ఒక మాట అన్నాడు, భారతదేశంలోనే ఇలాంటిది ఒక గొప్ప మొదటి సంపుటి అని కోటేశ్వరరావు అన్నాడు. పులికొండ సుబ్బాచారి గారు అన్నారు. ఈ పుస్తకం గురించి చదవాలి. చదివిన తర్వాత ఇలాంటి మాటలు వింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. చదవకముందు చెప్తే బాగుంది అని అనుకుంటాం. కనుక అందరూ పుస్తకాన్ని తప్పకుండా చదవండి. వీలైతే కొనగలిగితే కొనండి. ఉచితంగా తీసుకునే హక్కు ఉంటే ఉచితంగా తీసుకోండి. తప్పనిసరిగా చదవాలి. చదవడం చాలా అవసరం. ఇది చదవడం ద్వారా ఒక ట్రెండ్ క్రియేట్ అవుతుంది. ఏం ట్రెండ్ క్రియేట్ అవుతుంది? అప్పట్లో 30 ఏళ్ళ కింద నీలి మేఘాలు అనే ఒక పుస్తకం వచ్చింది. ఆ తర్వాత ఒక గొప్ప ట్రెండ్ వచ్చేసింది, మహిళా భాష. అది ఈ మహిళల భాష ప్రత్యేకంగా ఉంటుంది. అది ప్రేమ పూరితంగా ఉంటుంది, అనునయపూర్వకంగా ఉంటుంది. ఇప్పుడు జిలకర శ్రీనివాస ఒక మాట అన్నాడు, అది దానికి జవాబు చెప్పిన. ఇందులో ఇతరులు లేని ఒక తిరుగుబాటు తత్వం కూడా ఉందని. సాధారణంగా దళిత సాహిత్యంలో ఇంతటి పాటి తిరుగుబాటు తత్వం ఉండే అవకాశం లేదు. అది అనునయపూర్వకంగా, వినయపూర్వకంగా వ్యక్తం చేస్తుంటారు. దాన్ని మనం కథలలో కానీ, కవిత్వంలో కానీ, భోజంగేలో కానీ, కొరకునాగ్ గారిలో కానీ మనం గమనించవచ్చు. ఇందులో ఉన్నటువంటి ధిక్కార స్వరం అనేది పీడిఎస్ రాజకీయాల నుంచి వచ్చి అది మాదిగ తత్వంలోకి, మహిళా తత్వంలోకి ఇంకడం వల్ల ఆ తిరుగుబాటు తత్వం అనేది మళ్ళీ మాదిగ మహిళా రూపంలోకి వచ్చింది. అంటే ఆ ఉద్యమం యొక్క పర్యవసానము, పరిణామము, చైతన్యము ఈ కవితలు రాయడంలో ఇమిడి ఉన్నది. అంటే నక్సలైట్ ఉద్యమం కావచ్చు, 1975, 80 నుంచి 90 నుంచి సాగినటువంటి ఈ భావజాల ఉద్యమం ఏదైతే, తిరుగుబాటు తత్వం ఏదైతే ఉందో అది ఇందులో రావడం జరిగింది. మొత్తంగా అయితే ఈ కవితలు చదువుతుంటే ఇంత అద్భుతంగా పదాలను తయారు చేశారు. పాత పదాలను కొత్త పదాలుగా తయారు చేయడం ఎంత కష్టమో అంటే, నా అనుభవం చెప్తాను.
బతుకుపోరు నవల నేను బీడీ కార్మిక గురించి 1982లో అచ్చు వేసినాను. అది 4వ ముద్రణ వేసేటప్పుడు ప్రూఫ్ రీడింగ్ చేసేటప్పుడు నాకే కష్టమైపోయింది. అంటే ఆ పదాలు ఇప్పుడు అలవాట్లు తగ్గిపోయినాయి. వాడుతూ ఉంటే భాష అవుతుంది, వాడకపోతే ఏమవుతుంది, పత్రికా భాష మన మీద ఒత్తిడి చేయడం వల్ల ఆ పదాలు తీసేసిన, ఒక 50 పదాలు తీసేసిన, 40-50 పదాలు తీసేసి మళ్ళీ తెలంగాణ పదాలు పెట్టినాను 4వ ముద్రణలో బతుకుపొరులు. ఇవి తెలంగాణ పదాలు, అవి తెలంగాణ పదాలు. అంటే మన భాష మీద ఇతర భాషల ఒత్తిడి రావడం వల్ల మనము పాతబడిపోతున్నాము. ఆ తర్వాత పాత భాష 100 ఏళ్ళ కింద గురజాడ రాసింది కొత్తగా కనపడుతుంది, కానీ మనం 20 ఏళ్ళ కింద రాసింది, బిఎస్ 40 ఏళ్ళ కింద రాసింది పాతబడిపోతున్నది. అది జరగకుండా ఉండాలంటే మనము ఈ భాషని, మన భాషని మాట్లాడుతూ ఉండాలి, రాస్తూ ఉండాలి. అది ట్రెండ్గా మారాలి, ప్రయోగంగా కాకుండా ట్రెండ్గా మారాలంటే మనం అందరం దీన్ని తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నది. దానికి ఒక సమగ్రమైనటువంటి ఒక కవితా సంపుటిగా ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ పుస్తకాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ చదివి, మహిళలు, పురుషులు, బీసీలు, ఎస్సీలు అందరూ చదివి ఈ ట్రెండ్ని, మన భాషని మనం ఇదే భాష రాయాలని కాదు, మన ఇంట్లో ఏ భాష ఉందో ఆ భాషని, మన మహిళలు ఏ భాష మాట్లాడుతున్నారో ఆ భాషని మాట్లాడడం కోసం ఒక స్ఫూర్తినివ్వాలని, అలాంటి ఒక ధైర్యం చేసి ఆలస్యంగా అయినా సరే ఇంత పుస్తకం తీసుకొచ్చిన సందర్భంగా జూపా సుభద్రకు శుభాకాంక్షలు, ఆశీస్సులు, అభినందనలు.